ఓకే, లెట్స్ టాక్ అబౌట్ ద మూవీ ఈషా. ఇట్స్ ఎ టైట్ మూవీ. లైక్ ఏంటంటే బాగుంది, కొద్ది క్లమ్జీగా సీన్స్ ఉన్నాయి కానీ ఫస్ట్ లైక్ కంపేరింగ్ టు ద ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. లాస్ట్లో ఇంటర్వెల్ ట్విస్ట్ ఎలాగో ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు హూ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ అ డీప్ దే కెన్ అండర్స్టాండ్ ద ఇంటర్వెల్ ట్విస్ట్. బట్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఎవడే ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా చాలా కొత్తగా ఉంది సినిమా. కొత్తగా అంటే ఓకే, దెర్ ఆర్ సమ్ జంప్ స్కేర్స్, దెర్ ఆర్ సమ్ మూమెంట్స్, బట్ అంటే దేని మీద ప్రోగ్రెస్ అవుతుందో కొద్దిగా ఐడియా ఉండదు. కొంతమంది చిరాకు పుట్టింది, కొంతమందికి నచ్చుద్ది. హారర్ మూవీస్ ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇది ఖచ్చితంగా నచ్చుద్ది. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే పర్ఫార్మెన్సెస్, ఒక్కొక్కటి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. పేర్లు నాకు సరిగ్గా ఒక్క హెబ్బ పటేల్ పేరు తప్ప మిగతా వాళ్ళ పేర్లు నాకు తెలియదు. కానీ ఇంకొకడు మెయిన్ హీరో వచ్చి అతను 8 వసంతాల్లో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటాడు అతను. అండ్ ఇంకోటి సిరి హనుమంత్, ఇంకో నాలుగోటి పేరు నాకు తెలియదు. ప్రతి ఒక్కరు యాక్టింగ్ బాగా చేశారు. అండ్ ఇంకోటి ఏమంటే కొన్ని దెర్ ఆర్ సమ్ ఇల్లాజికల్ సీన్స్ ఉన్నాయి. ఇల్లాజికల్ సీన్స్ చాలా ఉన్నాయి. అన్నెసరీ సాంగ్స్ అంటే అక్కర్లేని సాంగ్స్ ఉన్నాయి. కొద్దిగా అంటే మూవీ ఫీల్ అనేది డిస్టర్బ్ అయ్యే సీన్ ఒకటో మూడో ఉన్నాయి. ఏ కూడా తీసేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఓవరాల్ ఇట్స్ అ గుడ్ ఫిలిం. ఖచ్చితంగా థియేటర్ ఎక్స్పీరియన్సే కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌండ్ చాలా బాగుంది, రైటింగ్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది. ఓకే, స్క్రీన్ ప్లే ఇష్యూస్ ఓకే, ఎడిటింగ్ చాలా బాగుంది, సౌండ్ మిక్సింగ్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, అంతా బాగుంది. వెళ్ళి చూసేయండి.